భయం పోవాలంటే దేవుడు కథ వినాలా. భయం అంటే ఏంటో తేలాలంటే దేవర కథ వినాలా. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా దేవరా. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట ఎంత మాట! వైతరుని వరకు వేటాడి వేధించి ముప్పతిప్పులు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి అతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరగలెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి. మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవేలను చేయుటయా? ఎంత వివేకం, ఎంతకు జ్ఞానం, ఎంతకు సంస్కారము! నేటి నుంచి దేవుడు అదుగుడు నరుడు అదమునించే భావాన్ని కూకటి వేలతో సహితం పెకలించి వేసదా. ముక్కులు కొండే ముక్కోటి దేవతలు, దిక్కులనే అష్టదిక్పాలకులు, మనగుడు నిత్య పంచభూతములు సైతం జయహో నరుడు అర్జిత విధముగా సింహాసనం అధిష్ఠించదా. వర్ణ మణిమయ రత్నకృతాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవ రక్ష పరిహార సమూహ మధ్యమున భూతల ధర్మ నిలయమైన ఈ రౌరవమున శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి రూపమును శాశ్వతముగా సమూలముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్?